జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులందరికీ మా బీఆర్ఎస్ పార్టీకి వారి తీవ్ర విషాదంతో దిగ్భ్రాంతి చెందాం. రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులందరూ కూడా బాధపడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన హాస్పిటల్లో ఉన్నారు. ఏమైందో తెలియదు. నిన్న మొన్నటి దాకా 2-3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సడన్గా హాస్పిటల్లో పొద్దున్నే చనిపోయారని మెసేజ్ వస్తూ ఉంటే ఇది ఫేక్ ఏమో అనుకొని కూడా కౌంట్ చేయకుండా మేము మళ్ళీ ప్రయత్నం చేసి వారి సోదరు బంధువులందరినీ కలుసుకొని మాట్లాడిన తర్వాత కానీ నిర్ధారించుకోవడం జరిగింది. సడన్ షాక్లో ఉన్నట్టు మా బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర ఖమ్మం జిల్లాలో వారు వైరా నియోజకవర్గానికి గెలిచినా ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి ఒక గట్టి నాయకుడిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వాళ్ళ అబ్బాయి యోగేందర్ బాబు ఐఏఎస్ అతన్ని కూడా పలకరించడం జరిగింది ఫోన్లో. కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అన్న అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. హరీష్ రావు గారు కూడా వస్తున్నారు. 2 రోజులు అయిపోయేదాకా ఉంటాం. మా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు ఇక్కడ ఉండి మరి ఘనంగా నివాళులు అర్పించుకుని తీసుకుని ఫ్యూనరల్ చేస్తాక ఉంటాం. కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఇక్కడి నుంచి కోలుకోవాలని చెప్పేసి తొందరగా షాక్ నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగానే బాధపడుతూ నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళ అబ్బాయికి మనం ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని